కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన పొదుపు పిలుపునకు స్పందిస్తూ నర్సరావుపేట శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ అరవిందబాబు ఆదివారం వినూత్న కార్యక్రమం చేపట్టారు. స్వర్ణ ఆంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమం కింద మున్సిపాలిటీ పరిధిలో పారిశుద్ధ్య పనులు, అభివృద్ధి కార్యక్రమాల నిర్వహణ తీరును స్వయంగా పరిశీలించేందుకు ఎమ్మెల్యే సైకిల్పై పట్టణంలో పర్యటించారు. పెట్రోల్ వాహనాలు వద్దు అనే నినాదంతో ఆయన సైకిల్ తొక్కుతూ ప్రధాన వీధులు, కాలనీల్లో తిరిగారు. ఇంధన వినియోగాన్ని తగ్గించడం, పర్యావరణ పరిరక్షణ, ప్రజల్లో పొదుపు స్ఫూర్తిని నింపడమే లక్ష్యంగా ఈ పర్యటన సాగిందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. సైకిల్ వాడకం వల్ల ఆరోగ్యానికి మేలు కలుగుతుందని, ప్రతి ఒక్కరూ వీలైనంత వరకు సైకిల్ను ఉపయోగించాలని ఆయన పిలుపునిచ్చారు. మరి ఏదైతే మన ప్రీతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకు, చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ బాబు గారు, పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు మరి పెట్రోల్ డీజిల్ కొరత రాబోయే కాలంలో ఎక్కువ ఉండవచ్చు కాబట్టి మరి అందరం కూడా మోటార్ వాహనాల్ని ఆపేసేసి అందరం కూడా సైకిల్ ప్రయాణాన్ని సాగించాలి. మన గుర్తు సైకిల్ గుర్తు, అందుకనే ఎక్కడ సైకిల్కి అయితే డీజిల్ పెట్రోల్ అవసరం లేదు కాబట్టి అందరం కూడా సైకిల్ని తక్కువ ఖర్చుతో కొనుక్కోవచ్చు. సైకిల్ ప్రయాణం చాలా ముద్దు. మానసికంగా, శారీరకంగా అందరం కూడా బాగుండాలంటే సైకిల్ తొక్కాలని చెప్పి మనందరం కూడా కోరుతూ ఉన్నాము, పిలుపునిస్తూ ఉన్నాం. కాబట్టి ఇవాళ నర్సరావుపేట పట్టణంలో ప్రకాష్ నగర్లో అందరం కూడా సైకిళ్ళు దొక్కుతూ, చిన్నపిల్లలందరూ కూడా కేరింతలు కొడుతూ ముందుకు వెళ్తూ ఉన్నారు. ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ తీసుకురావడం వల్ల అందరూ కూడా సైకిల్ కొనుక్కొని సైకిల్ మీద ప్రయాణం చేయాలని చెప్పి అందరూ కూడా తెలియజేస్తూ ప్రచారం చేస్తూ ఉన్నాము.